నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ఈరోజు ప్రాజెక్టు ఆఫీసర్ ఐటీడీఏ ఏటూరు నాగారం రాత్రి వేళ డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్తో కలిసి ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురను ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆశ్రమ జూనియర్ కళాశాల బాలికల ఎస్ఎస్ తాడ్వాయి మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ అవర్స్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఎస్ఎస్సి మరియు ఇంటర్ స్టడీ మెటీరియల్ స్టేషనరీ వస్తువుల సరఫరాపై ఆరా తీశారు. హెడ్ మాస్టర్ స్టేషనరీ వస్తువులు అందలేదని నివేదించారు. వెంటనే సరఫరా కోసం సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు రోజువారీ కార్యకలాపాలు, మెనూ ప్రకారం వంట లేదా పుస్తకాల సరఫరా తదితర అంశాలపై విద్యార్థులతో మరింత ఆరా తీశారు. విద్యుత్ వైరింగ్ సమస్య కారణంగా కొన్ని గదుల్లో విద్యుత్ అందుబాటులో లేదని, ట్రాన్స్ఫారం అవసరమని గుర్తించిన హెడ్ మాస్టర్ వెంటనే పాఠశాలను సందర్శించి అవసరాలపై అంచనాలు వేయాలని గిరిజన సంక్షేమ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లను ఆదేశించారు. డార్మెంటరీ భవనాన్ని పరిశీలించగా గోడలకు పెయింటింగ్ వేయడం మంచిదని గమనించి వెంటనే డార్మెంటరీ భవనం బంకర్ బెడ్లు పెయింటింగ్, కిటికీలకు మెష్ వేయడం ప్రారంభించాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీడబ్ల్యూని ఆదేశించారు. ఆహార సదుపాయాల గదిని తనిఖీ చేసి స్టాక్ సరఫరా, వస్తువుల నాణ్యత, గడువు తేదీలను ధృవీకరించారు. స్టాక్ రిజిస్టర్ను సరిగ్గా నిర్వహించాలని, అవసరమైన పరిమాణం తాజా కూరగాయలను మాత్రమే కొనుగోలు చేయాలని వార్డెన్ను ఆదేశించారు.